పదండి పదండి సండే స్కూల్కి వెళ్ళిపోదాం. పిల్లలు వందనాలు. వందనాలు. అది వచ్చేసారా? వచ్చేసామక్క. స్కూల్ అయిపోయిందా? అయిపోయిందక్క. ఓకే, అంత బాగానేనా? అయితే మంచి జరిగిందా స్కూల్? జరిగిందక్క. అక్క ఆకలేస్తుందక్క, గమ్మున స్టోరీ చెప్పే అక్క. గమ్మున స్టోరీ చెప్పేసేయాలా? తొందరగా వెళ్ళిపోవాలనిందా? ఏంటి అందరికి ఆకలిస్తుందా? అవునక్క. అయితే మీకు బైబిల్లోంచి ఒక లెసన్ చెప్పాలా, అంతేనా? అవునక్క. తొందరగా చెప్పే అక్క. అందరికి ఆకలిస్తుందా? సరే సరే, ఒక నిమిషము. పిల్లలు ఆకలిస్తుందన్నారు కదా, మీ కొరకే స్నాక్స్ తీసుకోండి. ఒక్కొక్కరు రైట్. తినేద్దాం అందరం. అవును తినేద్దాం. ఆగండి, తినేయాలనుందా? అవునక్క. కొద్దిసేపు ఆగండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? వినబడుతుందా? సరే అక్క. ఇదిగో నేను ఇప్పుడే వచ్చేస్తాను, వచ్చేంత వరకు ఆగాలి. సరే. ఎవరు ఆగుతారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది కూడా, సరేనా? ఓకేరా, వచ్చేస్తాను. సరే అక్క. అక్కేంటి ఇంకా రావట్లేదు? అవును, తినేద్దామా మనం అందరం? నాకు చాలా బాగా ఆకలేసారు. తినేద్దాంలే. వద్దు, అక్క చెప్పింది కదా తినొద్దు. అక్క మనకు గిఫ్ట్ ఇస్తుంది. అక్కేం గిఫ్ట్ ఇవ్వదు. వద్దుతే నాకు ఆకలేస్తుంది, మేము తినేద్దాం. అవును తినేద్దాం, ఆకలేస్తుంది. వద్దే, కొద్దిసేపు ఆగదామే. ఏమి ఇవ్వదు, తినేద్దాం. నాకు గిఫ్ట్ వద్దు, ఏమి వద్దు, తినేద్దాంలే. నువ్వు కూడా తినమూల్యా. అక్క వచ్చేంతవరకు నేను తిన్నా. సరే. అదేంట్రా, నేను వచ్చేంతవరకు ఆగమన్నానా? బాగా ఆకలేసింది అక్క, అందుకే తినేసాము అక్క. నేను వచ్చి చెప్తానన్నాను కదా. చాలా బాగా లేసింది అక్క, అందుకే తినేసాం అక్క. సారీ అక్క. మరి అమూల్య కూడా ఆకలేసింది అనింది కదా, అందరికీ ఆకలేసింది కదా. అమూల్య, నువ్వు తినలేదా? తినలేదక్క. ఎందుకు? నువ్వు వస్తావని ఆగానక్క. మరి నేను వచ్చేస్తానన్నాను కదరా, మీరెందుకు తిన్నారు? చూసారా, ఆమెకు ఆకలేసింది, మీకు ఆకలేసింది. నేను మీకు ఒక మాట కూడా చెప్పాను కదా, గిఫ్ట్ ఇస్తానన్నానా? మరి ఎందుకురా తినేశారు? సారీ అక్క. అయ్యో, సారీ వద్దులే కానీ మీరు తొందరగా లెసన్ చెప్పేయమన్నారు కదా. ఈరోజు మీకు చెప్పాలనుకున్న లెసన్ కూడా ఇదే. తెలుసా, చాలాసార్లు ఎలా ఉంటుంది అని అంటే, నిజంగానే ఇప్పుడు మీరు అబద్ధం అనుకున్నారా, నేను గిఫ్ట్ ఇవ్వను అనుకున్నారా? ఆలస్యం అనుకున్నారు కదా. ఆలస్యం అయితే ఏమనిపిస్తుంది మనకు? అబద్ధమేమో అనిపిస్తుంది కదా చెప్పిన మాట. అవునక్క. నమ్మబుద్ధి కాదు కదా. అవునక్క. మీ అందరికి అలాగే అనిపించిందా? అవునక్క. దేవుడు కూడా మనకు చాలా మాటలు చెప్తారు కదా, నమ్మమని చెప్తారు. అయినా చాలా మాటలు మనకు చెప్తూ ఉంటారు. అవి ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి, కొంత ఆలస్యం అవుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే శోధనకు పడిపోతాం అన్నమాట. మనకిష్టమైంది మన ముందరున్నా, మనకిష్టమైంది చెయ్యాలి అనన్నా, మనకిష్టమైంది అందుతుంది అని అనిపించినప్పుడు ఆగగలుగుతామా? ఆగలేమక్క కదా.
కానీ కొంత మనము ఓర్చుకోగలిగి కొంత దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే కనుక దేవుడు సహాయం చేస్తాడు. నమ్మాలి, మనము దేవుని నమ్మాలి, విశ్వాసం ఉంచి దేవుని పైన ఆశతో కనిపెట్టుకునే వారికి దేవుడు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు. ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు, మనం బాధపడాలి అని చూసేవాడు కూడా కాదన్నమాట. సరేనా? నిజంగానే దేవుడు సహాయం చేస్తాడు. అదే ఈరోజు నేర్పించాలనుకున్నటువంటి పాఠం ఏంటి అంటే ఓర్పు. ఏం కావాలి మనకి? ఓర్పు. మీకు ఓర్పు కోల్పోయి వద్దు అన్నమాట చేసేశారు కదా, అవునక్క. అంతేనా? కానీ మీకు సిగ్గుగా అనిపించిందా నేను రాగానే? అనిపించిందక్క. అనిపించిందా మాట వినలేదని? అలాగే సాతాను కూడా మనకేం చెప్తాడు అంటే చేసేయి ఈ పని చేసేసేయి, ఏం కాదు అని చెప్తాడనమాట. కానీ తర్వాత వాడు మనకి ఇచ్చేదంతా కూడా సిగ్గు, అవమానమే. కానీ దేవుని మాట విన్న వాళ్ళకి నిజంగానే బహుమానం ఉంటుంది. నేను నిజంగానే మీకు ఎవరు మాట వింటారో వారికి బహుమానం ఇద్దాం అనుకున్నాను. ఈరోజు అమూల్యకి బహుమానము. మీరు అందరు క్లాప్స్ కొట్టాలి. అమూల్య, వెరీ గుడ్, రైట్. మీరు కూడా ఎప్పుడు దేవుని పైన ఆధారపడాలి, సరేనా? మీరేం ఏడుపు మొహాలు పెట్టొద్దులే, మీకు కూడా నేను గిఫ్ట్ తీసుకున్నాను, అందరూ వచ్చేసేయండి, సరేనా? రైట్, పదండి వెళ్దాం.